కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంకవరం గ్రామంలో అంబేద్కర్ పట్ల అపచారం జరగడం తెలిసిందే. ఎస్పీ బిందు మాధవ్ ఘటనా స్థలానికి చేరుకొని స్థానిక ప్రజలతో మాట్లాడారు. సీసీ ఫుటేజీలు పరిశీలిస్తున్నామని 24 గంటల్లో నిందితులను అరెస్టు చేస్తామన్నారు. దళిత సంఘాల నాయకులు సంయమనం పాటించాలని సూచించారు. ఎస్పీ హామీ మేరకు దళిత సంఘాలు నిరసన కార్యక్రమాన్ని విరమించుకున్నాయి. ఎస్పీ వెంట అడిషనల్ ఎస్పీ ఎంజేవి భాస్కరరావు, పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు, తుని సీఐ చెన్నకేశవరావు ఉన్నారు. ఈ రోజు ఉదయం 7:10 నిమిషాలకి నాకు ఫోన్ వచ్చింది. ఇక్కడ చేశారు, ఇట్లా ఒక చెప్పుతో కూడిన ఒక దండ వేయడం జరిగిందని వెంటనే పోలీసులను పంపించాము. మీరందరూ వచ్చే లోపుగానే ఇక్కడ సిఐఎస్ఐ వచ్చారు, మీరు చూసుంటారు. అప్పటి నుంచి ఆగకుండా అన్ని సీసీ ఫుటేజ్లు మేము పెట్టించిన కెమెరాలు ఉన్నాయి. ఈ విగ్రహం భద్రత కోసం మేము కూడా కెమెరాలు పెట్టించాము, మీరు చూసుంటారు. ఎదురుకుండా మా సిఐ గారు పెట్టించిన కెమెరాల నుంచి కొన్ని సస్పిషియస్ ఫుటేజెస్ వచ్చాయి. అట్లనే వేరే వేరే కెమెరాలు కూడా చూసి ఫుటేజ్లు తీసుకోవడం జరిగింది. దీంతో పాటుగా సస్పిషియస్ మూమెంట్ ఏ టైంలో ఉందో, అనుమానితులు తిరుగుతున్నట్టుగా కనిపించిన సమయం ఏదైతే ఉందో ఆ టైం తాలూకు టవర్ డంప్ అంటారు. అంటే ఆ టైంలో ఇక్కడ ఏ ఫోన్లు అయితే ఉన్నాయో వాటి నంబర్లు అన్నీ రావడానికి టెక్నికల్ ఎవిడెన్స్ కూడా పెట్టడం జరిగింది. మాకు ఒక 4-5 మంచి లీడ్స్ ఉన్నాయి. ఎవరు చేశారు అనేది మాకు కొంత డైరెక్షన్ తెలిసింది, మేము వెరిఫై చేస్తున్నాము. మీలో నుంచి కూడా ఒక 20 మందిని ఒక కమిటీ లాగా ఫామ్ అయ్యి తీసుకోవడం జరిగింది. పొద్దున్నుంచి అడిషనల్ ఎస్పీ గారు ఇక్కడ ఉండి మాట్లాడారు. ఆ 20 మందికి ఇన్వెస్టిగేషన్లో జరిగే ప్రతి స్టెప్ కూడా ముందు నుంచి చూపిస్తున్నాం. ఇప్పటిదాకా ఉన్న సస్పిషియస్ వీడియోస్ కూడా మీకు చూపించడం జరిగింది, అవి సర్క్యులేట్ చేస్తున్నాము. మీకు ఏమైనా తెలిస్తే మీరు చెప్పచ్చు, మీకు ఎవరి మీద అనుమానం ఉంటే అది కూడా నివృత్తి చేస్తాము. ఖచ్చితంగా ఎవరు చేశారనేది వాళ్ళని ఐడెంటిఫై చేసి పట్టుకొని చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం. యాజ్ పర్ లా వీ విల్ డెఫినెట్లీ టేక్ స్ట్రిక్టెస్ట్ ఆఫ్ యాక్షన్. పొద్దున్నుంచి జరుగుతున్నది మీరు చూస్తూ ఉండుంటారు. పోలీస్ ఆగకుండా ఎక్కడికంటే అక్కడికి తిరిగి సీసీ ఫుటేజ్లు వెరిఫై చేసి 4-5 టీముల కింద డివైడ్ అయ్యి తిరుగుతున్నారు. నేను కూడా అక్కడి నుంచి రిపీటెడ్గా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వాళ్ళని గైడ్ చేస్తూ ఉన్నాను. కాకపోతే మీరందరూ ఇక్కడ ఈ రాస్తారా ఒక రోడ్ ఆపడం ఇట్లా చేస్తే లా అండ్ ఆర్డర్ డ్యూటీలో సగం మంది ఇక్కడ ఉండిపోతే ఇన్వెస్టిగేషన్కి జనాలు తక్కువ అయిపోతారు. మేమేం అడుగుతున్నామంటే పోలీస్ వారి తరఫు నుంచి మీరు మాకు ఒక్కరోజు సమయం ఇస్తే మేము మా దగ్గర ఉన్న రిసోర్సెస్ అన్నీ వాడి ఈ టెక్నికల్ ఎవిడెన్స్, సీసీ ఫుటేజ్లు ఇదంతా వెరిఫై చేసి ఏ కేసు అయినా కూడా ఇన్వెస్టిగేట్ చేయడానికి కొద్దిగా సమయం పడుతుంది. ఆల్రెడీ కొంత ప్రోగ్రెస్ ఉంది. మీకు అందరికీ మేము వీడియోలు చూపించాము, మీ తాలూకు వాళ్ళే వచ్చి చూశారు ఇందాక వీడియోలు. ఇంకా కూడా డీప్గా వెళ్తాం, ఖచ్చితంగా ఐడెంటిఫై చేస్తాం. మాకు ఒక 24 గంటల టైం ఇవ్వండి అని అడుగుతున్నాను. నేనేమో ఓపెన్ ఎండెడ్ టైం కూడా అడగట్లా. దీంతో పాటుగా మా దగ్గర నుంచి మీకు హామీ ఏంటంటే మా అడిషనల్ ఎస్పీ గారు, డిఎస్పీ గారు ఇక్కడే క్యాంప్ చేస్తారు. శంకవరం వదిలి వెళ్ళరు వాళ్ళు, కేసు డిటెక్ట్ అవ్వకుండా. మా టీమ్స్ అందరూ ఇక్కడే ఉండి ఖచ్చితంగా దీన్ని చాలా సీరియస్గా తీసుకొని ఇన్వెస్టిగేట్ చేస్తారు. మీ అందరూ కూడా సహకరిస్తే ఇంకా త్వరగా ఈ కేసును మేము డిటెక్ట్ చేసి సాల్వ్ చేయగలుగుతాం.